హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, సో మన గోల్డ్ అయితే బ్యాంక్లో ఉంది, ఎలా విడిపించాలి, మనీ ఎలా సేవ్ చేసి విడిపించుకోవాలి, లక్షల్లో పెట్టేశాము, ఎలా మనం బ్యాంక్ నుంచి తిరిగి మనకి ఇంటికి తీసుకురావాలి అని చాలామంది మైండ్లో పోతూ ఉంటుంది కదా. సో మోస్ట్లీ అమ్మాయిల మైండ్లో ఇవైతే ఉంటుంది. గోల్డ్ బ్యాంక్లో ఉందంటే వాళ్ళ మైండ్ అంతా అక్కడే ఉంటుందన్నమాట. ఎప్పుడు మనం తిరిగి తెచ్చేసుకోవాలి, మనం బంగారం ఎప్పుడు వేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా. సో ఈ వీడియోలో మీరు గోల్డ్ని త్వరగా ఎలా విడిపించుకోవాలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మీకు ఈ వీడియోస్ కొంచెం యూస్ఫుల్గా ఉంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బంగారం తాకట్టు పెట్టాలి అని మీ ఆలోచన మీకుంటే ఎక్కడ పెడుతున్నాం, ఎందుకు పెడుతున్నాం, ఎలా పెడుతున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే బంగారం అనేది ఒకసారి మనం తాకట్టు పెట్టినాక 100% తిరిగి తెచ్చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తే నెక్స్ట్ మీకు గోల్డ్ రేట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది, మళ్ళీ కొత్తగా మీరు కొనాల్సి వస్తుంది. కాబట్టి సో గోల్డ్ ఎక్కడ పెడుతున్నాం అనేది మీరు ఫస్ట్ చూసుకోండి. ఎందుకు పెడుతున్నాం అనేది ఫస్ట్ తెలుసుకోండి. ఎందుకంటే చాలా కష్టాలు ఉన్నాయి. ఖచ్చితంగా బంగారం పెట్టే మన కష్టాలని అంటే అప్పులు ఉన్నాయో కష్టాలు ఉన్నాయి, ఏదో ఒక రకంగా మీరు ఆ మనీ కావాలి అన్నప్పుడు ఓకే మీరు మంచికే పెడుతున్నారు కాబట్టి హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్కడ పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్. సో బ్యాంక్స్లో పెడుతున్నారా, మార్వాడి అంగిట్లో పెడుతున్నారా, సో ఇలాగా మీరు ఆలోచించి పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బ్యాంక్లోనే పెట్టండి. ఎందుకంటే మార్వాడి షాప్స్ కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది కావాలనే బంగారాన్ని అమ్మే వాళ్ళు కూడా ఉంటారు. సో అది మైండ్లో పెట్టుకొని మీరు బ్యాంక్లోనే పెట్టుకోండి. గోల్డ్ అయితే నేను చెప్పడం అంటే బ్యాంక్లో పెట్టుకుంటేనే మీ మనీ మీ గోల్డ్కి అనేది సేఫ్ అనమాట. సో కొంతమంది ఊరికేనే పెట్టేస్తూ ఉంటారు, తాగడం వల్లనో ఏదో ఒక వ్యసనం వల్ల అప్పులైపోయి పెడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఆడవాళ్ళు అయితే బంగారం ఇవ్వకండి. ఎందుకంటే వాళ్ళు తిరిగి తెస్తారో లేదో మీకైతే తెలీదు. వాళ్ళు రెస్పాన్సిబుల్ వేలో మీకు తిరిగి తెచ్చిస్తారనే నమ్మకం ఉంటేనే మీరైతే బంగారాన్ని అయితే ఇవ్వండి. సో ఇంకా నేను సజెస్ట్ చేసేదంటే బ్యాంక్లోనే గోల్డ్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎలా పెడుతున్నాం, మనం మంత్కి ఇంట్రెస్ట్ కడుతున్నామా, ఇయర్లీ ఇంట్రెస్ట్ కడుతున్నామా అనేది చూసుకోండి. సో ఎలా కట్టాలి ఏంటి అనేది, ఎలా త్వరగా విడిపించుకోవాలనేది చూసేద్దాం. త్వరగా విడిపించాలి అంటే మంత్లీ ఇంట్రెస్ట్ అనేది కట్టడం బెస్ట్ అనమాట. మంత్లీ ఇంట్రెస్ట్ కడితేనే మనకు మనం ఒక సపోజ్ 1 lakh తీసుకున్నాం అనుకోండి గోల్డ్ లోను. సో ఇంట్రెస్ట్ కట్టడం వల్ల మనకు 1 lakh అమౌంట్ తిరిగి కట్టాల్సి వస్తుంది. ఇంట్రెస్ట్ ఏముండదు, మంత్లీ కట్టేస్తున్నాం కాబట్టి కొంచెం బర్డన్ అనేది తగ్గుతుంది. లోన్ అనేది త్వరగా క్లియర్ చేసేస్తామన్నమాట గోల్డ్ లోన్ అనేది. సో అలా కట్టడం బెస్ట్ అనమాట. మంత్లీ ఇంట్రెస్ట్ కట్టడం వల్ల హ్యాపీగా మనం లోన్ రీపేమెంట్ చాలా ఫాస్ట్గా చేయగలుగుతాము. నెక్స్ట్ ఏం మనీ వచ్చినా ఇంట్రెస్ట్ కట్టేయచ్చు. ఒకవేళ మీ దగ్గర ఒక 10,000 వచ్చింది, ఒక 50,000 వచ్చింది, సో అమౌంట్ తీసుకెళ్ళి లోన్లో కట్టేయడం, ఆ మనీని తిరిగి మనం లోన్ అకౌంట్లో కట్టేస్తే హ్యాపీగా మనీ అనేది మీకు తగ్గుతూ వస్తుంది. అలాగే మంత్లీ ఇంట్రెస్ట్ కూడా కడుతూ ఉంటే మీకు మనీ అనేది తగ్గుతూ వస్తుంది. సో ఏ మనీ వచ్చినా ఇంట్రెస్ట్ అనేది కట్టేయండి. సో ఎంత మనీ వచ్చినా లోన్ అకౌంట్కి అసలు ప్లస్ ఇంట్రెస్ట్తో పాటు కట్టేస్తూ వచ్చేసేయండి. అలాంటప్పుడే మీకు లోన్ అమౌంట్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. సో ఎంత మనీ వచ్చినా లోన్ అకౌంట్లో అసలు ప్లస్ ఇంట్రెస్ట్తో కలిపి కట్టేస్తే మీకు లోన్ అమౌంట్ అనేది తగ్గుతూ వస్తుంది. కాబట్టి హ్యాపీగా మీకు లోన్ అనేది క్లియర్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ బుల్లెట్ రీపేమెంట్ చేస్తూ ఉంటాము. సో బుల్లెట్ రీపేమెంట్ ఎలా అంటే 1 lakh ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి 1 yearలో కట్టేస్తామని మనం లోన్ తీసుకున్నాం అనుకోండి. సో ఆ 1 yearలోనే మనం తిరిగి కట్టేయాలి. ఇది ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందంటే మంచిగా మనీ ఉన్న వాళ్ళకి, సో 1 yearలో మీకు మనీ గ్యారంటీగా తిరిగి వస్తుంది అనే వాళ్ళకి మాత్రం ఈ బుల్లెట్ రీపేమెంట్ హ్యాపీగా మీకు వర్క్ అవుతుందండి. సో ఇలా ప్లాన్ చేసుకుంటే గోల్డ్ అనేది మీకు ఈజీగా గోల్డ్ లోన్ నుంచి తెచ్చేసుకోవచ్చు. సో ఇలా బుల్లెట్ రీపేమెంట్ చాలామంది మనీ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. సో లేదు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా చేయాలంటే సంఘం లోన్స్ వస్తూ ఉంటాయి కదండి. సో అలాంటి వాళ్ళు లోన్ తీసుకొని కూడా ఇలా బుల్లెట్ రీపేమెంట్ చేసేసి మీ గోల్డ్ అనేది తెచ్చిపెట్టేసుకోవచ్చు. సో ఇలా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ చాలామంది ఈఎంఐ రూపంలో కడుతూ వచ్చేయచ్చు. ఎలాంటి వాళ్ళకంటే శాలరీ పర్సన్ వాళ్ళు ఈఎంఐ రూపంలో కడుతూ వచ్చారనుకోండి, అసలు ప్లస్ వడ్డీ తగ్గుతుంది. సో అలాగా మంత్లీ ఇప్పుడు ఒక 1,500 అనుకోండి ఇంట్రెస్ట్, ప్లస్ 3,000 వేసుకున్న
మీకు 4500 ఇలా కడుతూ వచ్చేసారనుకోండి, మీ మెయిన్ అమౌంట్ కూడా తగ్గుతూ వచ్చేస్తుంది. సో ప్రిన్సిపల్ అమౌంట్ తగ్గితే మీకు హ్యాపీగా త్వరగానే మీరు గోల్డ్ అనేది ఇంటికి తెచ్చేసుకోవచ్చు. సో ఇలా కట్టేయండి, ఈఎంఐ రూపంలో కట్టేస్తే శాలరీ పర్సన్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. వడ్డీ ప్లస్ అసలు రెండు కరుగుతూ వస్తుంది కాబట్టి త్వరగా మీ లోన్ అనేది తీరిపోతుంది. సో గోల్డ్ అనేది తెచ్చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రీపేమెంట్ మనీ కొంచెం ముందుగానే కట్టేయడం, ముందే కట్టేస్తారు కొంతమంది. 1 ఇయర్లో మనీ వచ్చేసింది, మీకు ఒకవేళ 1 ఇయర్ పెట్టారు, 1 ఇయర్ లోపలే మీకు మనీ అందిందంటే ముందుగా తీసుకెళ్ళి కట్టేసి గోల్డ్ అనేది తెచ్చేసుకోవచ్చు. సో అలాగా ప్రీపేమెంట్ అనేది చేసేస్తూ ఉంటారు చాలామంది. సో ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఇలా చేస్తే కూడా మీకు ఫ్రీగా మనీ అనేది హ్యాపీగా వచ్చేస్తుంది అనమాట. గోల్డ్ అనేది మీ ఇంటికి వచ్చేస్తుంది. సో ఇలా ప్రీపేమెంట్ కూడా చేసేయచ్చు. నెక్స్ట్ పర్సనల్ లోన్ తీసుకొని కూడా గోల్డ్ని విడిపించుకోవచ్చు. ఇది నేనైతే సజెస్ట్ చేయనండి, ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో లేదు మేము పర్సనల్ లోన్ తీసుకోలేమండి అనుకుంటే డ్వాక్రా లోన్ కానీ క్రాప్ లోన్ కానీ తీసుకొని కట్టేయండి గోల్డ్ లోన్ అనేది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ తక్కువ కాబట్టి హ్యాపీగా మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. సో పర్సనల్ లోన్ అనేది ఎక్కువ ఉంటుంది ఇంట్రెస్ట్, నేనైతే సజెషన్ ఇవ్వడం లేదు. సో మీకు తప్పదు కావాలి అనుకుంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇలా గోల్డ్ లోన్ ఈజీగా కట్టేస్తే గోల్డ్ అనేది మీ సొంతం అవుతుంది. సో హ్యాపీగా గోల్డ్ ఎప్పుడు పెట్టినా తిరిగి తెచ్చుకోవడానికే ట్రై చేయండి, అమ్మద్దు, ఎందుకంటే ఎక్కువ నష్టపోతారు మీరు. సో ఇప్పుడున్న రేటుకి గోల్డ్ అనేది 1,00,000 కూడా అవ్వచ్చు. సో మనం చెప్పలేము. సో 1,00,000 అయ్యే టైం కూడా దగ్గర పడుతూ ఉంది. సో మీరే చూస్తూ ఉన్నారు కదా. సో అలాంటప్పుడు ఉన్న బంగారాన్ని ఎంత సేఫ్గా ఎంత మన దగ్గర పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే బంగారం అంత రేటు పెరిగిపోయిందనమాట. సో ఇలా మార్వాడి షాప్స్ కానీ ఇలా ఎక్కడంటే అక్కడ పెట్టేసి ఎవరో తెలియని చోట బంగారం తాకట్టు పెట్టి పోగొట్టుకోకుండా సో మీ గోల్డ్ని జాగ్రత్తగా లోన్ రూపంలో పెట్టినా కూడా కరెక్ట్ టైంకి తెచ్చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. టేక్ కేర్, బాయ్.